మరి దేవుడి పిల్లలైన మీ అందరికీ సాత్వికను ఆశ్రయించడానికి వచ్చిన బంధువర్గానికి, దేవుడి సంఘానికి యావత్తు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి చాలా సందేశాలను మనం ఎంతవరకు వినామండి. కొద్ది మాటలుగా ఈ ఆఖరి మాటలు కూడా వినాలని హృదయపూర్వకం కోరుకున్నాం. ఏంటంటే ఒక మాట చెప్తాను, ఈ మాట మీకు మనం కొంచెం నొప్పించవచ్చు, కానీ సహించండి ప్రేమతో. అంటే ఈ ప్రార్థనను మనం పెట్టడానికి అమ్మాయికి దేవుడు మరొక చక్కని వృద్ధిని కలిగజేశాడు. బాల్యం నుంచి ఎక్కడ తీసుకెళ్లారండి? యవ్వన ప్రాయంలో ప్రవేశపెట్టారు. కృతజ్ఞత స్తుతి కూడుగా అన్నారండి. దీని ఏమన్నది? కృతజ్ఞత స్తుతి కూడుగా. పాపను ఆశీర్వదించమంటే హైందువులు అక్షంతలు వేస్తారు, పువ్వులు వేస్తారు, ఆశీర్వదించండి. మరి మనం ఆశీర్వదిస్తాం. అందుకే నేను మా ఆదివారం సంఘంలో ఒక ప్రకటన చేశానండి. పాపను ఆశీర్వదించడం అంటే అక్షింతలు పువ్వులు వేయడం కాదు, మీరందరూ తొందరగా వచ్చి ప్రార్థించండి. అంటే పాపకు మనం ఇచ్చే ఆశీస్సులు ఏంటి చెప్పండి? ప్రార్థన. ఇద్దరు ముగ్గురు దేని గురించి వేడుకుంటే పరలోకమందున తండ్రి వలన దొరుకుతున్నా లేదా? మీరందరూ పాపకి మంచి భవిష్యత్తు కావాలని అభిలాషించి ప్రేమతో ఇష్టంతో వచ్చిన పిల్లలైతే ప్రేమకి అందరూ ఉండాలండి. ఈ కాలనీలో చాలా మంది నా సోదరులు సోదరులు ఉన్నారు, దయచేసి ఎవరు రాలేదండి. సహోదరులు పెట్టిన అంటే ఆతిథ్యాన్ని స్వీకరించడం అనేది గొప్ప విషయం, కానీ సహోదరు కుమార్తెను కూడా ఆశీర్వదించడం అంతకంటే గొప్ప విషయం కదా. ఆశీర్వదించాలంటే ఏం చేయాలి? మనందరూ దేవుడు ఏంటి? ఆ దేవుడు ప్రార్థన చేస్తే పాపడు దేవుడు ఏం చేస్తారండి? ఆశీర్వదిస్తారు. కనుక ఎప్పుడు ఏ పేరు పెట్టినా సరే ఎప్పుడు రావాలి? చాలా ఖాళీగా ఉన్నాయండి కుర్చీలు. కాబట్టి ఎప్పుడు రాయాలి? ప్రేమికి ముందు ఉండాలి. అది దేవుడి పిల్లల గొప్ప లక్ష్యం. ఇకపోతే చిన్నారి గురించి మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి దేవుని వాక్యంలో కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నానండి. ప్రియమైన నా సోదర సోదరిమణులారా, ఈరోజు మనందరి జీవితాలు కూడా మనుషులందరూ సంతోషపడేలాగా ఉన్నాయా లేవా ఒకసారి ఆలోచించండి. సాత్విక బాల్యం నుంచి యవ్వన ప్రాయంలో ప్రవేశించింది. యవ్వన ప్రాయంలో ప్రవేశించింది. మానవ జీవితాన్ని దేవుడు చక్కగా నుండి ఈ పచ్చని చెట్లతో మొక్కలతో పోల్చడం జరిగింది. ఇందాక మనం ఒక రిఫరెన్స్ చదువుకున్నాం, ఎహెజ్కేలు గ్రంథము 16:7. చూడండి ఒకసారి దయచేసి. మరియు నేల నాటబడిన చిగురు అన్నాడు. దయచేసి దగ్గర ఉన్నావు చదవండి. మరియు నేలను నాటబడిన చిగురు పైకి ఎగిరినట్లు చాలండి. ఇక్కడ ఎరుషలేముని ఓ మొక్కతో పోల్చాడు. అలాగే కీర్తన గ్రంథం 144:12 కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. మనం చూస్తే మనుషులని దేవుని తన పిల్లల్ని మొక్కలతో పోలిస్తాడండి. కీర్తన 127 కూడా అలాగే ఉంటుంది. నీ పిల్లలకు భోజనపు బల్ల చుట్టూ ఉన్న ఒలీవ మొక్కలు. మానవ జీవితాన్ని మొక్కలతో పోల్చడం జరిగింది. నిన్న ఒక దినం జరుపుకున్నాం. ఏంటది? ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దాంట్లో ఒక స్టేటస్లో వీడియో క్లిప్ చూశానండి. ఒక చిన్న మొలక పైకి రావడం, ఆ పక్కనే ఒక చిన్న పసికందు తల్లి గర్భంలో రూపొందించబడడం. ఈ మొలక పెద్దదవుతుంది, ఆ పసికందు కూడా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి పెద్దవుతుంది. మీకు అర్థమవుతుందా? ఆడపిల్లలని మగపిల్లలైన మొక్కల వలె దేవుడు చెప్తున్నాడు. ఇది ఆ మొక్కకి ఎలాంటి సంరక్షణ ఇస్తే ఆ మొక్క ఉన్నతంగా ఎదుగుతుందో, దానికి ఎలాంటి సంరక్షణ లేకపోతే ఎదుగుతుందా మొక్క? పిల్లలు కూడా అలాగే చేయాలని చాలా మంది చెప్పారు. అంటే నా ముందు మాట్లాడిన సహోదరులు ఇదే విషయం చెప్పారు. ఒక మొక్క విషయమై ఎంత జాగ్రత్త తీసుకుంటారో పిల్లల విషయం అంతే జాగ్రత్త తీసుకోవాలట. తీసుకున్న తర్వాత ఏం చేయాలి? వాళ్ళు ఎదిగి ఎలా ఉండాలనేది ఈరోజు నేను మీకు చెప్పే ఈ క్లుప్త సారాంశం. ఒక చెట్టు రావాలంటే అది మొక్క నుంచి ప్రారంభమైంది. ఎక్కడి నుంచి ప్రారంభమైనది? మొక్క నుంచి. ఆ మొక్క అంటే
ఒక ఉన్నతంగా ఎదిగి చెట్టు మనకి చక్కని కాయలు వేస్తుంది. పిల్లలు కూడా పెరిగి యవ్వనంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలట? అందరికీ యూస్ఫుల్గా ఉండాలి. మొక్క ఉపయోగపడుతుంది, చెట్టు ఉపయోగపడుతుంది, మనిషి అన్ని అసలు కూడా ఉపయోగపడాలి. మీకు తెలుసు లేదు కానండి, పుడితే తల్లి సంతోషించాలంట. ఎవరు సంతోషించాలి? సామెత విన్నారు కదా. పెరిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతికితే సమాజం సంబరపడాలి. ఈ మాటలు 100% యేసుక్రీస్తు ప్రభు వారికి ఎట్లా పోతుంది? సరిపోతుంది. ఎలాగో తెలుసా? ఇప్పుడు మన అందరికీ ఈ మాటలు సరిపోతాయి. మనం పుట్టినప్పుడు మన తల్లి సంతోషించేది, పెరిగినప్పుడు తండ్రి సంతోషించేది. ఈరోజు పెరుగుతున్న మీ పిల్లలు బట్టి ఎంతమంది తండ్రులు సంతోషిస్తున్నారు? అఫ్కోర్స్ మిమ్మల్ని బట్టి మీకున్న తల్లిదండ్రులు ఎంతమంది ఆనందపడుతున్నారు? ఈరోజు చాలా మంది పెళ్లి చేసుకున్నారు యావనస్తులు. అండ్ మీరు కూడా మీ గర్భాలు పుట్టిన పిల్లలకు తండ్రులుగా ఎదిగారు. మీకు కూడా కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, మీ తల్లి మీ తండ్రి. వాళ్ళు నువ్వు పెరిగిన తర్వాత సంతోషపడేలా ఉందా జీవితం? నీ పిల్లలు ఆ జీవితాలు అలాగే ఉంటే తిరిగిపోతే నీకు ఇదే అర్థం అవుతుంది. నువ్వు ఆనందపడు. ఎలా పెరగాలంటే, యవ్వనంలో ఎలా ఉండాలంటే, ఇవి యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని మీ ముందు పెట్టుకున్నానండి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 52వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. బైబిల్ అంతటి కూడా మనం చూస్తుంటే మంచి విషయం, చాలా గొప్ప సంగతి అదేనండి. చూడండి, యేసు జ్ఞానమందును వయస్సు దేవుని దయందును మనుషుల దయందును వర్ధులు చెందును అని రాయబడుతుంది. యేసుక్రీస్తు పుట్టు గురించి చాలా వచనాలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. యేసు శిలువ మీదకి ఎక్కే విధానం గురించి రాయబడింది, ఆయన చేసే పరిచర్య గురించి రాయబడ్డాయి. కానీ యేసుక్రీస్తు వారి బాల్యాన్ని గురించిన సరైన స్క్రిప్చర్స్ అయితే మన బైబిల్లో కనపడదు. ఎందుకు చెప్పండి? 12 ఏట ఆయన తల్లిదండ్రులతో మాట్లాడిన మాటలు మనకు కనబడతాయి. ఆ 12 ఏట మొదలుగా ఆయన బాప్తిసం తీసుకున్న సమయం 30వ ఏట. 12వ సంవత్సరం మొదలు కూడా 30 సంవత్సరాలకు మధ్య ఆయన గురించి ఎలాంటి సమాచారం లేదు. ఒక్క ఈ రిఫరెన్స్ తప్పించి, ఈ ఒక్క రిఫరెన్సే యేసు జీవితం ఏంటో, మన జీవితం ఎలా ఉండాలంటే మీకు తెలుసా సంగతి? ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ఎలా ఎదిగాడట చెప్పండి? మళ్ళీ చదవండి. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును అంటాడు. 12 ఏటంటే ఇటు నుంచి బాల్యం దాటి యవ్వనంలోకి వచ్చింది. ఆయన యవ్వన కాలం అంతా రాయబడలేదండి. కానీ ఆ యవ్వన కాలం అంతా ఎలా ఉందంటే, ఇదిగో యేసు జ్ఞానమందును దేవుని వయస్సునందును దేవుడి దయందును మనుషుల దయందును అన్న 4 పదాలు వాడాడు. అందులో ఒక పదం నేను చెప్తాను. వయసు మంది ఎదగడం అంటే మనకు తెలుసు, జ్ఞానమంది ఎదగడం మీకు తెలుసు. కానీ దేవుని దయందు అంటే ఏంటో తెలుసా? ఆయన పెరుగుతుంటే పరమందుల తండ్రి ఆనందపడ్డాడు. ప్రతిసారి ఆనందపడ్డాడు. ఆయన ఆనందపడ్డే కాదు, ఆయన పెరుగుతున్నప్పుడు ఆయనకి జన్మనిచ్చిన తండ్రి కూడా ఏం చేశాడట? ఆనందపడ్డాడు. మనుషుల దయందును అంటాడు. అంటే మనం పెరుగుతున్నప్పుడు, యవ్వనం ఉన్నప్పుడు, బాల్యం నుండి దేవుడి మాటలు నేర్చుకుని యవ్వనం మనం చేయాలి. అలా చేసి వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ అనుభవాలు మన పిల్లలు ఏర్పడి జీవితం యొక్క సారాంశం క్లుప్తంగా చెప్పాలంటే, ఈ పనిచేసే కాలంలో చాలా మంది లోపడండి. మనం ఏం నేర్చుకుంటాం అసలు మన సొసైటీలో? ఈరోజు సొసైటీ ఎలా ఉందండి? ఈరోజు మంచి అనేది సొసైటీ నేర్పించలేదండి. ఏం నేర్పిస్తుంది తెలుసా? ఒకప్పుడు ఆ అంటే అమ్మ, ఆ అంటే అవ్వ నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఏం నేర్పిస్తున్నారు? ఆ అంటే అమ్మతో ఉంటాయి. అప్పుడు ఎప్పుడో మన సొంతకర్త రాశారండి ఆ పాట. ఇప్పుడు ఊరు దాకా వచ్చారండి. ఎక్కడికి వచ్చారు? ఊ అంటావా? చెప్పండి, వినపడట్లేదు. ఊహు అంటావా? మరి పండిరా ఎప్పుడు అవుతారండి అండి? ఆ పాటకండి చాలా మంది ఆడవాళ్ళు సంతోషించారండి. ఈ మగపు దింటే అని రచయిత రాగానే ఆయన సంఖ్యలు ఎత్తేసారండి, ఆయన ఆకాశానికి ఎత్తేసారు. చీకట పడితే మగాళ్ళందరిది వంకర బుద్ధి అనగానే నిజమే. ఈ సొసైటీలో మగవాళ్ళందరూ భయంకరంగా ఉన్నారండి. అంటే సొసైటీ పరిస్థితి చూడండి చెప్తున్నాను. మనం ఉన్న బ్రతుకుతున్న సమాజం మగవాళ్ళందరూ
చీకలు పడితే వంకర బుద్ధట. దీనికి ఇంకోటి కౌంటర్గా రాశాడు. అంటే ఉప్పు అంటావా ఉప్పు అంటావా, ఆడవాళ్ళందరినీ కూడా వంకర బుద్ధి నారేసాడండి. అంటే వీళ్ళ మీదకి చూపించడమాట. పరసునుండే ప్రేమిస్తాడు, బైకుండే ప్రేమిస్తారండి. మీకు అర్థమవుతుందా? మొత్తం మీద సమాజంలో ఏమైందంటే రెండు పాటలో మనకి ఏం తెలిసిందంటే అంతా పాడైపోయారు. ఈ పాడైపోయిన సమాజం, ఈ చెడిపోయిన సమాజం, మీ జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఆనందపరిచే పరిస్థితి ఉందా? లేదా మీ గర్భాన పుట్టి పెరుగుతున్న మీ పిల్లలు వాళ్ళు ఆనందపరిచే పరిస్థితి ఉందా? ఒకసారి ఆలోచించండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? మొక్క ఎదుగుతుంటే అది ఎదుగుతున్న పోతే మనకు సంతోషాన్ని ఆనందం ఎక్కువ ఇస్తుంటుందండి. ఇస్తుంది కదా? ఇస్తుందండి. చల్లని వేస్తారు మొదట, అంటే హాయి గొలిపే గాలి, తర్వాత ఆకలి తీర్చే ఆహారం, ఆనందపరిచే పుష్పం. ఒక చెట్టు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటే ఎదుగుతున్నావు, మరి నీ వల్ల ఇన్ని ఏం ప్రయోజనాలు చెప్పండి. అందుకే ఈరోజు ఏ కుర్రోళ్ళ గురించి మాట్లాడదు బాబు మంచుడు కదా అంటారు, కానీ యేసు గురించి మాట్లాడదు. ఒకే మాట రాయబడింది. ఏం రాయబడింది? ఆయన వయసునందును జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దగ్గర వర్ధిల్లుచుంటాడు. ఒక్క డైలాగే. ఈ అబ్బాయి గురించి చెప్పాలండి, చాలా చెడ్డోడు అంటారు. సింగిల్ లైన్లో చెప్పమంటే ఈరోజు కాలనీలో ఉన్న పిల్లలందరూ, లేదంటే ఈ సొసైటీలో ఉన్న పిల్లలు, ఈ కాలనీ మొత్తం ప్రపంచాల తయారైంది. ఈ కాలనీ అని నేను మిమ్మల్ని హత్య చేయదలుచుకోవట్లేదు. ప్రపంచం అలాగే తయారైంది. ఎక్కడ ఈ ఏ కుర్రోళ్ళ గురించి మీరు చెప్పారు చెప్పండి, మంచి వ్యక్తి అని చెప్పండి. ఈ కుర్రోడిని పుట్టిన మొదలుకొని పోయి ఎంతవరకు సూపర్ అండి అని ఒక గురించి చెప్పండి. చెప్పగలరా? యేసు కోసం ఒక్క సింగిల్ వర్డ్ రాయబడింది. యేసు మనుషుల దయను దేవుడు దయను వర్ధిల్లుతున్నారు. అంటే ఆనందపడ్డాడు. ఆయన పెరుగుతుంటే ఆనందపడాలి మీ సొసైటీ. మీరు పెరుగుతుంటే ఆనందపడాలి మీ సమాజం. నీ తల్లి సంతోషించింది పుట్టినప్పుడు, కానీ నువ్వు పెరుగుతుంటే నీ తండ్రి, నువ్వు పెరుగుతుంటే ఈ సమాజం ఏం చేయాలి? సంబరం చేసుకోవాలి. ఎలాంటి వ్యక్తి తగ్గలేదండి. ఈరోజు మీ గురించి అందరూ చెడ్డగా అనుకుంటున్నారు. మీ ముందు మంచిలో పోవచ్చు, కానీ మీ వెనకాల మీ గురించి ఏం చేస్తున్నారు? ఇలాంటి చూడండిరా, ఇలాంటిది అంటారు లేదా? అవునా కదా? ఓపెన్గా మాట్లాడదాం. మీ గురించి మంచిగా మాట్లాడాలంటే మీరు యేసుక్రీస్తు అని చూడాలంటే ఆయన ఎవరి కావాలి ఏం చేస్తారు తెలుసా? ఆయన ఎవరి కావాలి ఏం చేస్తారు తెలుసా? ఒక మొక్క వల్ల సమాజానికి ఎలాగైతే చెట్టు ఉపయోగపడుతుందో మొక్కలాగా ఎదిగి సమాజానికి తన జీవితాన్ని తరగతి చేశాడండి. ఇచ్చేసాడు ఆయన జీవితం. అంటే ఆయన గురించి ఒక మాట, మరొక మాట చూపిస్తాను చూడండి. ఈ అబ్బాయి ఎలా ఉంటాడంటే ఒక మాట చెప్తా, చెడ్డోడని మంచోడని. యేసు గురించి ఎలా ఉంటాడంటే దేవుడు దేవుడు వర్ధిల్లుడని యవ్వన కాలం అంతటి గురించి రాయబడిన ఆ జీవితం ఎంత అద్భుతంగా మానవ సమాజం అభివృద్ధి కోసం, మనుషులు మంచితనాన్ని, మనుషుల ప్రేమని, మనుషుల దయాగుణాన్ని వృద్ధి కలిగించడం కోసం ఎలా అధికం చేసుకున్నాడో, ఎలా అర్పించేసాడో ఒక్క మాట చూడండి. ఈరోజు మీ జీవితం అలా సిద్ధంగా ఉండాలంటే మనమందరం మానవ కావాల్సింది ఎవరిని? ఎవరు మానవాలండి? యేసుక్రీస్తు ప్రభువు. చూడండి ఒక్క మాట, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త నుంచి 26వ అధ్యాయములు 28వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతుందట. చదువు. యేసు రక్తం, యేసు ప్రాణం ఎవరి కోసం చిందించబడిందట? అనేకుల కొరకు. దాని యవ్వన కాలం అంతా కూడా పెరిగి పెద్దలకి లోబడి దేవుడికి సంతోషపడి తన బ్రతుకును మార్చుకుంటూ ప్రేమలో, విధేయతలో, పరిశుద్ధతలో, యథార్థతలో ఉంటూ అనేకుల కొరకు చివరికి ఏం చేశాడంటే తన రక్తాన్ని, అంటే యేసు ప్రాణం పడ్డం ద్వారా ఈరోజు ప్రపంచంలో అత్యధికులు సంబరపడుతున్నారు, ఆనందపడుతున్నారు. అవునా కదా? కారణం ఏంటో చెప్పండి. మన అందరి పాప జీవితాల నుంచి ఏం చేస్తుంది? యేసుక్రీస్తు రక్తం విడుదలిచ్చిందా? అందరికీ పాప క్షమాపణ కలిగిస్తుందండి. ఆ పాప క్షమాపణ వల్ల కలిగే లాభం ఏంటి? మీ అప్పులు తీరిపోతే లాభం ఏంటండి? చెప్పండి. హ్యాపీగా ఉంటారు.
వచ్చిన డబ్బులు పోగేసుకోవచ్చు. అలాగే మీ పాపాలు పోతే రామండి, చచ్చిపోతే పరలోకం వెళ్తారు. ఒకవేళ మీరు అప్పులతోటి భూమి మీద జరిగే తిప్పలు పడతారు, పాపంతుంటే చస్తే నరకానికి వెళ్ళిపోతారు. అంతేనా? చచ్చిన తర్వాత పాపంలో మనిషి ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తే హాయిగా ఉంటుంది అనుకుంటారేమో. చాలా మంది భార్య భర్తల మధ్య గొడవలు వచ్చిన తర్వాత ఈ నరకం పడలేని ప్రభావం అనుకుంటారు. రాత్రులు పూట బావు విపరీతం కూడా ఈ నరకం భరించాలనుకుంటారు. అంటే భార్య భర్తల మధ్య సమస్యలు నరకంగా ఫీల్ అయ్యే మీకు, దోమ కుట్టి నిద్ర పట్టకపోతే నరకంగా ఫీల్ అయ్యే మీకు నిజమైన నరకం సంగతి తెలీదు. ఎండాకాలం వస్తుంది, ఆల్రెడీ మన ఎండాకాలం వస్తాం. ఈ వేసవి కాలంలో ఈ వేడికి మనం ఇప్పటికీ అల్లాడిపోతున్నాం. మార్చిలోనే మాడిపోయేలా ఉంది అనుకుంటున్నాం. ఇక ఏప్రిల్ మేకి వెళ్తే ఏమవుతుంది అండి? బొగ్గులు పెట్టేస్తారు, గోడలు పెట్టేస్తారు. ఈ ఎండనే తట్టుకొని మీరు నరకంలో మీ ఆత్మ ఎమిగల కాలిపోవాలి. అలాంటి భయంకరమైన నరకాన్ని తప్పించడానికి యేసు తన జీవితం ఏం చేస్తుంది తెలుసా? సిలువపై నడిపించాడండి. ఈ రోజు మనందరం ఆనందంగా పాప క్షమాపణ పొందుకుని ప్రభువు దగ్గర సంతోషంగా కారణం ఏంటంటే ఆయన ప్రాణత్యాగం. అంటే బ్రతికితే ఏం చేయాలి? ఈ సమాజం సంతోషించేలా బ్రతకాలి. యవ్వనంలో వచ్చిన ప్రతి వారు ఈరోజు మీరు చాలా మంది పిల్లలు చెప్పి మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు ఎంత క్షోభిస్తున్నారో అది మీ జీవితం ఎలా ఉంది, మీ యవ్వనం ఎలా నాశనం చేస్తారో తెలుస్తుంది. మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు ప్రతిరోజు బాధపడుతుంటే యవనస్తులారా మీ పెరగడం సరిగా లేదు, మీ జీవితం సరిగా లేదు. మీరు పెరిగే విధానం మీ తల్లిదండ్రులకి అలాగే సృష్టికర్త దేవుడికి ఏం చేయాలట? యేసుక్రీస్తు వలే ఆనందాన్ని కలిగించు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఆయన గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా తండ్రి మాట తప్పిపోలేదు. మనం ఎన్నిసార్లు అమ్మ నాన్న మాట తప్పాం. పిల్లలు ఎవరికి వస్తే ఫ్రీ బోర్డ్స్ అనుకుంటారండి. అయితే నేను చిన్నపిల్లలు కాదు, ఇప్పుడు నా ఎస్టూడెంట్ జరుగుతుంది అనుకుంటా. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళేవాడు ఎలా ఫీల్ అవుతాడండి? అంతవరకు రెక్కలు కట్టేసిన వాడిగా ఫీల్ అయ్యి 10th అయిపోగానే రెక్కలు వచ్చి గాలి దగ్గర పక్షులు ఫీల్ అవుతారు. కానీ అక్కడి నుంచి ఏం చేయాలండి? నీకు రెక్కలు వచ్చినప్పుడే ఇంకా జాగ్రత్తగా కట్టుకొని తల్లిదండ్రులు దగ్గర ఏం చేయాలి? లోపల యేసు అదే చేసినట్టు. అందుకే యేసు గురించి రాయబడిన సింగిల్ వర్డ్ ఏంటంటే యేసుక్రీస్తు వారు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్తిల్చును రాయబడింది. ఎంతగా వర్తిల్లాడంటే ఈ సమాజం కోసం నేను ఏదైనా చేయాలని ఆ తండ్రి మాట ప్రకారంగా తన ప్రాణాన్ని పెట్టేలాగా తన యవ్వన కాలం అంతా కూడా తండ్రి కోసం ప్రతి ప్రాణాన్ని అర్పించాడు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. అంటే మనుషుల గురించి చాలా మంది ఎంత చిన్న చూపు మాట్లాడుతుంటే, కొడుకును పెంచుకునే కంటే కుక్కను పెంచుకుంటే మేలని నీ గురించి నీ తండ్రి బాధపడుతుంటే నీ జీవితం ఫెయిల్యూర్. అలాంటి నీ బ్రతుకులు సరిచేయడానికి యేసుక్రీస్తుని ఇప్పుడే నేర్చుకుంది. చూసావంటే ఆయనలాగా నీ తల్లిదండ్రులకి, నీ చుట్టూ ఉన్న సమాజానికి, నీకు జన్మనిచ్చిన దేవుడికి ఉపయోగపడే విధంగా మారు. అందరూ నువ్వేం చేస్తావు? సంతోషించేలాగా నీ జీవితాన్ని తండ్రి చిత్త ప్రకారంగా నడిపించుకోగలం. యేసుక్రీస్తు తండ్రి చిత్త ప్రకారంగా సర్వమానవాళి కోసం తన ప్రాణాన్ని పెట్టేసానండి. ఇది నా రక్తం, అనేకుల కొరకు చిందించబడుతున్న రక్తం. అనేకుల కొరకు అంటే ఆలోచించాడు. సమాజం కోసం ప్రాణం పెట్టిన యేసు యవ్వన జీవితం ఈ రోజు యవ్వనస్తులుగా ఉన్న ప్రతి వారికి, యవ్వనంలో అడుగు పెడుతున్న ప్రతి వారికి కూడా ఒక బాధ్యత కావాలి. ఏమండి? యేసుక్రీస్తుని బట్టి సమాజం అంతా సమర్పడింది. సృష్టికర్త దేవుడు ఆనందపడ్డాడు. నీ గురించి ఈరోజు ఎంతమంది సంతోషపడుతున్నారు, ఎంతమంది ఆనందపడుతున్నారు, నీ గురించి ఎంతమంది చెడ్డమంటూ మాట్లాడుతున్నారు. నువ్వు ఎలాంటి వాడైనా కావచ్చు. ఇదిగో నీ జీవితాన్ని సరిచేయడానికి, నీ జీవితంలో విలువ కల్పించడానికి, జీవితం అంటే ఇలా ఉండాలని మనకు నేర్పించడానికి తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తుని ఒక్కసారి చూడండి. ఆ యేసుని ఒక్కసారి మాదిరిగా పెట్టుకోండి. ఇప్పుడు అది నీకు అర్థం కాకపోతే నీ చెట్టే వస్తుంది చూడు. మీ ఇంటి ముందు ఉన్న చెట్లు, నువ్వు పెంచుకుంటే ఆ మొక్కలు. బైబిల్ అంతా కూడా ఇలాగే చెప్పబడిందండి. మనుషులు వృద్ధిని మొక్కలతో పోల్చబడింది. అది ఎరుషలేము కావచ్చు, మరో దేశం కావచ్చు, అది రుమేనా కావచ్చు. చాలా మంది వృద్ధులు దీవిస్తుంటారు సస్యశ్యామలంగా వృద్ధి పొందమంటారు. సస్యశ్యామం పచ్చగా వృద్ధులు, పచ్చగా మన చెట్లే. అది ఎలా అయితే పచ్చదనంతో నీ జీవితాన్ని ఆనందాన్ని పరుస్తుందో, నీ బ్రతుకు కూడా అనేకులకు ఆనందపరిచే విధంగా ఉంటే నీకు సరైన పాఠం నేర్పేవాడు, నీ జీవితానికి సరైన విలువ నేర్పించేవాడు ఈ సమాజం వైపు చూస్తూ దొరకడు. ఎవరైనా చూడాలి? చూడండి. అంటే అమలాపురం సమాజానికి ఏ విలువ నేర్పిస్తుంది? ఊ అంటే
ఈ మాటలు మీ సమాజం మీకు ఏం చెప్పదు. అందుకే మీరు అందరూ ఎవరి దగ్గర రావాలి? ఇప్పుడు యేసుని ఎరగలేని వాడు ఎవరైనా ఎవరి దగ్గర రావాలి? ఇప్పుడు మీ బ్రతులు బాగుండాలంటే నీ తల్లి తండ్రి నిన్ను బట్టి క్షోభించుకుంటా, నీ తల్లి తండ్రి నిన్ను బట్టి ఆనందపడాలంటే యేసుని పూలు నడవాలయ్యా, యేసుని పూలు నడవాలమ్మా. అప్పుడే కదా నీ జీవితాలు ఆనందంగా ఉంటాయి. ఎవరైతే నీతిగా, ఎవరైతే యథార్థంగా, ఎవరైతే తమ జీవితాన్ని పరిశుద్ధంగా అంటే తండ్రికి అర్పించుకుంటారో ప్రభు యేసుని పోలి వారికి ఏమవుతుందండి? నిత్య జీవం. ఇక్కడ మనుషుల్ని నీ జీవితంతో ఆనందపరిస్తే తండ్రి నీకు పరలోకంలో ఏం చేస్తాడండి? నిత్యమైన ఆనందాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి ఆనందం కావాలంటే ఇదిగో యేసు తన యవ్వన కాలం అంతా కూడా అర్పించాడు మన కోసమే, మీరందరూ బాగుపడాలని. ఇప్పుడు మీరు సాత్విక కూడా చిన్నప్పటి నుంచి దేవుడి సన్నిధిలో వాక్యాలు నేర్చుకుంది. తన యవ్వనం అడుగు పెట్టింది. తన యవ్వన కాలంలో తండ్రి సేవ ఉంటుంది నాకు తెలుసు ఏమిటి. అలాగే మీరు కూడా అలా ఉంటే, మనం కూడా అలా ఉండి మీ జీవితంలో పరమాత్మ ఉంటుంది. మన చెప్తాను, పుడితే నీ తల్లి సంతోషించిందేమో కానీ ఇప్పుడు చస్తే బాగుంది అనుకుంటుంది నీ తల్లి. నీ ప్రవర్తన బాగుందా, వెళ్ళిపోతే బాగుంది అనుకుంటుంది. అలా కాకుండా నీ తల్లి, నీ తండ్రి, నీకు ఈ జన్మనిచ్చిన దేవుడు సంతోషపడేలాగా యేసు వల్లే బ్రతుకు. ఈ సమాజానికి ఉపయోగపడే పచ్చని చెట్టు వల్లే ఉండు. ఆ చెట్టు ఎలాగైతే సమాజానికి ఉపయోగపడుతుందో నువ్వు సమాజానికి అలా ఉపయోగపడు. యేసుక్రీస్తు వారు జీవితాన్ని చూడు. నీకు ఇంకా అర్థం కాకపోతే నీ గురించి సింగిల్ లైన్లో యేసులా చెప్పాలి. ఈ కుర్రోడు చాలా మంచోడండి, నీతిమంతుడండి, పరిశుద్ధుడండి అలా చెప్పేలా ఉంటే నీ జీవితం తండ్రి యొక్క జీవితంలో కొనసాగినట్టే, లేదంటే ఫెయిల్యూర్ అయిపోయినట్టే. అలా బ్రతికితే దేవుడి కోసం బ్రతికిన ప్రతి వ్యక్తి, సమాజానికి సాటి మనిషిని కష్టంలో ఇబ్బందులు ఆదుకోలేని ప్రతి మనిషి జీవితాన్ని నిత్యంగా ఎదురు చూస్తుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.